ప్రయాసపడదాము, నేర్చుకుందాము. రైట్. ఈ దినంలో మనము ఏ తలంపులలో జీవిస్తున్నాము అనేటువంటి ఒక పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాము. ఏ తలంపులలో జీవిస్తున్నాము. జీవించే ప్రతి మానవునికి తలంపులు ఉన్నాయి. తలంపులు అంటే మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి జరగబోయేదాన్ని ముందుగానే మనము తలంచడం, అనుకోవడం. మన జీవితంలో, మన కుటుంబ విషయంలో, మన వ్యక్తిగతంగా అనుకోవడం. మనం జీవించేటువంటి జీవితము జీవిస్తున్నాము. అయితే మనము ఎలాంటి తలంపులలో జీవిస్తున్నాము అనేటువంటి పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. మొదటగా తలంపులు అంటే ఏంటి అనేటువంటి పాఠం మీద మనం కొన్ని వాక్యములు చదువుకొని వాటిని అర్థం చేసుకొని మన పాఠంలోకి సాగిపోతాం. తలంపులు అంటే ఏమిటి అర్థం చేసుకోవడానికి 3 కోణాల్లో వాటిని మనం చూస్తున్నాం. మొదటి కోణం వచ్చేసి మనుషుల విషయంలో మనకున్నటువంటి తలంపులు. రెండవది సృష్టి విధానంలో మనకున్న తలంపులు. మూడవది దేవుని విషయంలో మన తలంపులు. అసలు తలంపులు అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి అనడానికి అర్థం చేసుకోవడానికి ఈ 3 వాటిని మనం పరిచయం చేసుకున్నాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 1-2 వచనాలను చదువుకొని పాఠాన్ని ప్రారంభం చేసుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కారణం మీతో చెప్పుతున్నాం. తలంపులు అంటే ఏంటో ఈ యొక్క లూకాసు వార్త 3వ అధ్యాయం 13వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వారిలో కొందరిని పట్టుకొని పిలాతు గారు కొందరి యొక్క రక్తాన్ని చిందించారు. దాన్ని బట్టి ప్రజలలో ఒక ఆలోచన కలిగింది. ఏంటి ఆ తలంపు ఏంటి అని అంటే, వారి యొక్క రక్తము అలా చిందించబడిందంటే వారేం పాపం చేశారో, వారేం తప్పు చేశారో, వారు ఏమి నేరం చేశారో అని వెంటనే వారి తలంపులోకి వచ్చింది. ఈరోజు మనం కూడా ఎవరికైనా ఏదైనా ఒక ఇబ్బంది జరిగినా, ఒక ప్రమాదం కలిగినా వెంటనే మన తలంపులోకి వస్తుంది ఇలాంటి ఆలోచనే. వాళ్ళు ఏం చేసింటే వాళ్ళ కుటుంబానికి ఇది వచ్చిందో, ఏం పాపం చేసింటే ఇది కలిగిందో అనే ఆలోచన సహజంగా వస్తుంది. సో ప్రభువారు చెప్తున్నారు ఇక్కడ, ఏమంటున్నారు ఇక్కడ 2వ వచనంలో, ఆయన వారితో ఇట్లనేను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులు అందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా? కారని మీతో చెప్పుచున్నాను అని చెప్తున్నాను. అంటే వారి యొక్క రక్తం ఇలా చిందించబడింది కాబట్టి వారు ఏమైనా పాపులు అనుకుంటున్నారేమో, అలా మీ యొక్క తలంపులు ఉన్నాయేమో. అయితే కారు అని చెప్తున్నాడు. అంటే రక్తం అలా చిందించడం వలన అది వారి యొక్క పాపము కాదు. అయితే అందులో మీ తలంపులే సరైనవి కావు. అప్పుడు తలంపులు అంటే ఏంటి? కొన్ని కారణాలను బట్టి, కొన్ని విషయాలను బట్టి ఇది ఇలా జరిగి ఉండవచ్చు అని చెప్పేసి మనం ఏదైతే అనుకుంటున్నామో అదే తలంపు. అది రైట్ కావచ్చు, తప్పు కావచ్చు. మనం అనుకునేదానికి ఒక కారణం ఉంది. ఇక్కడ వాళ్ళు అనుకునేదానికి కారణం ఉంది. ఏంటి? అందరి రక్తం చిందించలేదు కదా, కొందరిని పట్టుకొని వారి యొక్క రక్తమే చిందించారంటే వాళ్ళు ఏదో నేరం చేశారు, పాపం చేశారు, తప్పు చేశారు అని వాళ్ళ తలంపులోనికి వచ్చింది. అంటే తలంపు రావడానికి ఒక కారణం అయితే ఉంది. అలాగే నా జీవితంలో కూడా మనము తలంపులు ఉన్నాయంటే కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని సంఘటనలు ఉంటాయి.
అయితే వాటిని బట్టి మనము తలంచుకోవడం అనేది, తలంపులు కలిగి ఉండడం అనేది సరైనటువంటి అర్థము కాదు. ఇది మొదటి కారణం. రెండవ కారణం గమనించండి. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 44వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి యొక్క దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నిలవైన వారిలోను ఆయనను వెదుకుచుండేది. యేసు ప్రభువారు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు దేవాలయంకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. అయితే యేసు ప్రభువారు దేవాలయంలో ఉండిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రము సాగి వెళ్ళిపోయారు. ఆయన కనిపించలేదు. ఇప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు యేసు ప్రభు విషయంలో ఒక తలంపుకు వచ్చారు. ఏంటి ఆ తలంపు అని అంటే, ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి. కానీ యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? 45వ వచనం చదవండి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చింది. 3 దినములైన తరువాత వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూసిరి. యేసు ప్రభు ఎక్కడున్నారంటే దేవాలయంలో ఉన్నారు. వీళ్ళేమనుకున్నారు? జన సమూహాల్లో ఎవరితో ఒకరితో ఉన్నారులే, బంధువులతో, వాళ్ళ అత్తగారితోనో వాళ్ళ మామగారితోనో వాళ్ళ అన్నదమ్ముతోనో కలిసి వస్తున్నారేమో అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. కానీ యేసు వారు ఎక్కడున్నారు? దేవాలయంలో కూర్చుండి వారితో మాట్లాడుతూ ఉన్నారు. అంటే తలంపు అంటే ఏంటి అని అంటే, ఆయన కనిపించకపోయేసరికి ఎవరితో ఒక గుంపులో ఉన్నారులే అని అనుకున్నారు. అది రైట్ కావచ్చు, తప్పు కావచ్చు. అలా తలంచుకోవడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు సపరేట్గా మాత్రమే రాలేదు, వాళ్ళతో పాటుగా చాలా మంది కలిసి వచ్చారు. కాబట్టి ఏదో ఒక సమూహంలో ఆయన ఉంటాడు అని అనుకున్నారు. అప్పుడు తలంపు అనేది, తలంపు అనగా ఏంటంటే, మన చుట్టూ కొన్ని కారణాలు ఉంటాయి. మనం అనుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏదైతే అనుకుంటున్నామో, నిర్ణయం తీసుకుంటున్నామో, ఆలోచన కలిగి ఉన్నామో అదే తలంపు. అది సరైనది కావచ్చు, పొరపాటు కూడా కావచ్చు. సో ఇక్కడ 2 సందర్భాలు చూసాం. పిలాతు గారు కొంతమందిని చంపించడంలో వారికి తలంపులు ఏంటంటే, వారు పాపం చేశారు కాబట్టి చంపించారేమో అనుకున్నారు. అది సరైన తలంపు కాదు. రెండవది, యేసుక్రీస్తు ప్రభు వారు తప్పిపోయి ఉంటే ఆయన ఏదో ఒక సమూహంలో ఉన్నారనుకున్నారు, అది అలా తలంచారు. కానీ ఆ తలంపు కూడా సరైనది కాదు. అంటే వారు ఏదైతే తలంచారో అది కరెక్ట్ కాదు, మిస్టేక్ అయినట్టుగా మనం గమనిస్తున్నాం. 3వ కారణం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 44 నుంచి 47 వరకు చదవండి. మెప్పు కోరక ఎక్కడి వలన మెప్పు పొందుచున్నా మీరు ఏలాగో నమ్మగలరు? నేను తండ్రి యొక్క మీ మీద నేరము మోపుదునని తలంచుకుంది. మీరు ఆశ్రయించుచున్న మోషే మీద నేరము మోపును. అతడు నన్ను గూర్చి ప్రార్థనలను మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఏలాగో నమ్ముదురని. సో నేను నీ మీద నేరం మోపుతానని తలంచకుడి. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, మేము మోసే వాళ్ళం అనుకుంటున్నారు, కానీ మీ తలంపు సరైనది కాదు. మోషే గారే మీ మీద నేరం మోపుతాడు, నేనైతే నేరము మోపను. అంటే వీళ్ళేమనుకుంటున్నారు, మేము యేసుప్రభు యొక్క మాట వినడం లేదు కాబట్టి, ఆయన వాక్యాలు అంగీకరించడం లేదు కాబట్టి, ఆయనకు సహకరించలేదు కాబట్టి మా మీద ఏమైనా నేరం మోపుతాడేమో అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ప్రభు అంటున్నాడు, నేనైతే నేరం మోపను. మీరు ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే మేము ఆయన శిష్యులమని చెప్పుకుంటున్నారో, అంటే మోషే శిష్యులమని మీరు చెప్పుకుంటున్నారో, ఆయనే మీ మీద నేరం మోపుతాడు. ఎందుకంటే ఆయనే నన్ను గురించి చెప్పాడు. కానీ మీరు ఆయన చెప్పినా కూడా మేము మోషే శిష్యులం అంటారు, కానీ
నా గురించి చెప్పినటువంటి యొక్క మాటలు మీరు ఆయన విషయంలో నమ్మడం లేదు. నన్ను నమ్మడం లేదంటే ఆయన కూడా మీరు నమ్మడం లేదు. ఎవరిని? మోషే గారిని. మోషే గారి శిష్యులు అంటారు మీరు, కానీ ఆయన చెప్పిన లేఖనాలు మీరు నమ్మలేదు కాబట్టి నన్ను కూడా మీరు నమ్మరు. నేనైతే మీ మీద నేరం మోపను, మీ మీద నేరం మోపేది మోషే గారి. అంటే ఈ విషయంలో కూడా వారి తలంపు అనేది సరైనది కాదు. సో 3 సందర్భాల్లో మనం చూస్తే తలంపులు అనేవి అవి ఖచ్చితంగా జరిగేవి కావు. పరిస్థితులను బట్టి, చూసేదాన్ని బట్టి, అక్కడ జరిగేటువంటి యొక్క కారణాలను బట్టి వాళ్ళు అనుకుంటున్నారే కానీ అవి సరైనవి కావు. అలాగైతే ఈరోజు మన పాఠం ఏంటి? ఏ తలంపులలో జీవిస్తున్నాము అని అంటే, అన్నీ మనం అనుకునేటివన్నీ తప్పైనటువంటి తలంపులలో జీవిస్తున్నామా, లేకుంటే మనం అనుకున్న ప్రతిదీ జరిగేటువంటి తలంపులలో జీవిస్తున్నామా? మనం కూడా మన పిల్లల విషయంలో, మన భర్త విషయంలో, మన భార్య విషయంలో మనకి ఎన్నో తలంపులు ఉన్నాయి. అవి జరగచ్చు, జరగకపోవచ్చు. మోస్ట్లీ ఎక్కువగా జరగనివే ఉన్నాయి. సో ఇవి మనుషుల విషయంలో. రెండవ తలంపులు సృష్టి విధాన విషయంలో. అక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6వ అధ్యాయము 49వ వచనం చదువుదాం. 6:49. ఆయన సముద్రం మీద నుండుట వారు చూచి భూతమని తలచి కేకలు వేసి. రైట్. ఇక్కడ కూడా ఒక తలంపు ఏంటంటే, ఏ మనుషుడు నేల మీద నడవడు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు సముద్రం మీద నడిచినప్పుడు అది సృష్టికి విరోధమైనది, అలా ఎవరు నడవలేరు. కాబట్టి అలా నడిచేసరికి వారికి ఒక తలంపు వచ్చింది. ఏంటి తలంపు? మనిషి అయితే కాదు, మరి మనిషి కాకపోతే మరి ఎవరై ఉంటారు? ఇలా చేసేది ఎవరు? ఏదో ఒక భూతము అనుకున్నారు. ఇక్కడ కూడా వారి తలంపు కరెక్ట్ అయినా? మార్కు సువార్త 6వ అధ్యాయం 49వ వచనంలో మనం ఉన్నాం. ఇక్కడ కూడా మనం వారు తలంచిన తలంపు కరెక్టేనా? కాదు. అప్పుడు యేసుప్రభు విషయంలోను, యేసుప్రభు యొక్క తల్లిదండ్రుల విషయంలోను, గలిలయలో అనుకున్న వారి విషయంలోను, తర్వాత యేసుప్రభును వెంబడించినటువంటి యూదులు కానీ శిష్యుల విషయంలోను ఎక్కడ కూడా వారి తలంపులు ఎలా ఉన్నాయి? తలంపులైతే ఉన్నాయి, కానీ ఆ తలంపులు వారు అనుకున్నట్టుగా లేవు. దేవుని విషయంలో మూడవది, దేవుని విషయంలో కూడా కొన్ని తలంపులు ఉన్నాయి చాలా మందికి. ఎలాంటి తలంపులు? అనుకుంటారే కానీ అవి కరెక్ట్ కాదు. మత్తయి సువార్త చూడండి 5వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 5:17. ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. చూసారా? వీళ్ళు అనుకుంటున్నారు ఏమని? యేసుప్రభు వారు ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు, అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాడు, క్రొత్తదిగా మాట్లాడుతున్నాడు. నేను మీకు ఆజ్ఞాపించినది ఏమనగా మాట్లాడుతున్నా అంటే ఈయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన ధర్మశాస్త్రానికి కొట్టివేయడానికి వచ్చాడేమో అని తలంచుతున్నారు. దేవుని విషయంలో అంటే మనుషుల విషయంలో మాత్రమే కాకుండా దేవుని విషయంలో కూడా వారి తలంపులు సరిగా లేవు. కాబట్టి యేసుప్రభు ఏమంటున్నారు? మీరు ఏదైతే తలంచారో అది సరైనది కాదు. నేనైతే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, మీరు అలా తలంచాకండి, నేను నెరవేర్చడానికే వచ్చాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చిపోవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. రైట్. ప్రార్థన విషయంలో తలంపులు. నువ్వు ఎలా చేసినా దేవుడు వింటాడు, కానీ తలంపు ఏంటి? ఎక్కువసేపు చేసే దేవుడు వింటాడు.
రాత్రంతా ప్రార్థన చేసి దేవుడు వింటాడు కదా. చూడండి, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. వారి తలంపు మాత్రమే. ఎక్కువసేపు దేవుళ్ళో గడిపితే, ఎక్కువసేపు మోకరిస్తే, ఎక్కువసేపు ఆన్లైన్ ప్రేయర్ చేస్తే, డే నైట్ ప్రేయర్ చేస్తే కదా దేవుడు వింటాడేమో అనుకుంటున్నారు. ఇది వారు తలంచుతున్నారు. సో ఇది కూడా దేవుని విషయంలో కూడా వారి తలంపు సరిగా లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం చదవండి. నేను భూమికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి. ఖడ్గమునే కాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. యేసు ప్రభువారు ఆయన తగ్గింపు, ఆయన సాత్వికము, ఆయన మాటలు, ఆయన బోధ వింటూ ఉంటే వీళ్ళు అనుకుంటున్నారు, తలంచుతున్నారు ఏమని, ఓ ఈయన చాలా సమాధానంగా ఉన్నాడు కాబట్టి అందరికీ సమాధానం ఇవ్వడానికే వచ్చాడేమో. సో ప్రభు అన్నారు, మీరు అలా తలంచాకండి. మీరు అనుకున్నట్లుగా నేను సమాధానమును మీకు ఇవ్వడానికి రాలేదు, మీ మధ్య అగ్ని వేయడానికే వచ్చాను. సో అప్పుడు 3 కోణాలు చూడండి. మనుషులకు జరిగేటువంటి విషయాల్లో, సృష్టి విషయాల్లో, మూడవది దేవుని విషయాల్లో ఏవైతే తలంపులు ఉన్నాయో అవన్నీ కూడా కేవలం వారు అనుకుంటున్నారే కానీ అవి వాస్తవ జీవితంలో సంబంధించిన విషయాలు కావు. ఈరోజు కూడా భక్తి విషయంలో, ప్రార్థనా విషయంలో, సంఘ విషయంలో నీవు తలంచుచున్నావే గాని అవి నిజాలు కావు. నువ్వు అనుకుంటున్నావు నేను వెళ్ళేది సరైనదే, నేను చేసేది సరైనదే, నేను అనుకుంటున్నది సరైనదే, నేను ఇస్తున్నది సరైనదే అని నీ తలంపు తప్పితే అది నిజంగా వాక్యానుసారముగా దేవుని దృష్టిలో యోగ్యమైనది, సరైనది కాదు అని నువ్వు గ్రహించాలి. అందుకే దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథానికి రండి, 55వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. 9వ వచనం కూడా, ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నా తలంపులు మీ తలంపులు అని దేవుడు 2 రకాలు చేసి మాట్లాడాడు. నా తలంపులు అంటే దేవుని తలంపులు, మీ తలంపులు అంటే మనుషుల తలంపులు, మన అందరి తలంపులు. ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? సంబంధమే లేకుండా ఉన్నాయి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివితే, నా తలంపులకి మీ తలంపులకి ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో అంతే సంబంధం లేకుండా నా తలంపులకు వ్యత్యాసం ఉంది అంటున్నాడు. ఎందుకనంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క రెఫరెన్స్లన్నీ కూడా మీరు చదవండి, చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. మనుషుల విషయంలో కానీ, సృష్టి యొక్క సహజమైన జరిగేటువంటి కార్యక్రమాల్లో కానీ, దేవుని విషయంలో కానీ, వారి తలంపులకి అక్కడ మనం చదివినటువంటి యొక్క విషయానికి ఏమైనా సంబంధం ఉందా? ఉందా లేదా? లేదు. సో అలాగే ఇప్పుడు నీవు ఏదైతే నీ భక్తి విషయంలో నువ్వు తలంచుతున్నావో, నువ్వు తలంపులు కలిగి ఉన్నావో, నిజంగా బైబిల్ దగ్గరికి వస్తే వాటికి వీటికి సంబంధమే ఉండదు. అలా సంబంధమే లేకుండా జీవించేటువంటి వాళ్ళము మనలో చాలా మంది ఉన్నాం. అందుకే మనం ఏ తలంపులో జీవిస్తున్నాము? దేవునికి మనకు సంబంధం లేని తలంపులలో జీవిస్తున్నామా? నీ తలంపులేమో ఎక్కడ ఉన్నాయి, దేవుడేమో ఎక్కడ ఉన్నాడు.
నువ్వు అనుకున్న దానికి దేవుడు అనుకున్న దానికి సంబంధమే లేదు. సో 2 రకాలుగా మనం ఇప్పుడు తలంపులు చూస్తున్నాం. మొదటిగా మన తలంపుల గురించి మనం చూద్దాము, తర్వాత దేవుడి తలంపులోకి వెళ్దాం. మొదటిగా మన తలంపులు. మన తలంపులు ఎలాంటివి? ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము, భూమి మీద గొప్పదనము, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి. మన తలంపులు ఎలాంటివి? కొన్ని మంచివి, కొన్ని చెడ్డవే. చెప్పండి. మన తలంపులు కొన్ని మంచివి, కొన్ని చెడ్డవే. కొన్ని అప్పుడప్పుడు మంచివే. మరి ఎల్లప్పుడూ చెడ్డ తలంపులు అన్నప్పుడు మన తలంపులు ఏం చేయాలి? మానుకోవాలి. మనం తలంచడము వదిలిపెట్టాలి. కానీ మనం వదిలేస్తున్నామా? తలంచకోకుండా ఉన్నామా? ఒక సంఘం గురించి, ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి యొక్క పని గురించి, ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితం గురించి మనం తలంచకోకుండా ఉన్నామా? మన తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవేనా? ఎల్లప్పుడూ అంటే మనం ఏదైతే తలంచుతున్నామో అది మనుషుల విషయం కావచ్చు, ఈ సృష్టి విషయం కావచ్చు, దేవుని సంగతులు కావచ్చు, ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి అన్నప్పుడు మనం వాటి జోలికి పోకుండా ఉండడం చాలా మంచిది. వేటి జోలికి? మనుషుల తలంపులని దేవుడు ఏదైతే మీ తలంపులు అని మన గురించి మాట్లాడుతున్నాడో ఆ తలంపుల జోలికి మనం పోకుండా ఉండడం చాలా మంచిది. యెషయా గ్రంథానికి రండి. 59వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. వారి కాళ్ళు పాపములో పరిగెత్తుతున్నవి, నిరపరాధులను చంపుటకు త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. వారి తలంపులు ఎలాంటివి? పాపహేతుకమైన తలంపులు. అంటే తలంపులలో ఏముంది? పాప కారణాలు ఉన్నాయి. అంటే మనం చేసేటువంటి తలంపులలో కూడా పాపం ఉంది. నువ్వు అనుకుంటున్నావు ఒక వ్యక్తి గురించి, ఒక సహోదరుని గురించి, ఒక సేవకుని గురించి, ఒక కుటుంబం గురించి, ఒక సంఘం గురించి, నీకు తెలిసినా నువ్వు తెలియకపోయినా, నువ్వు చూసినా నీకు చూడకపోయినా వాళ్ళు చూసే పొరపాటు చేశారు. యేసుప్రభు యొక్క బోధ వినే పొరపాటుగా అర్థం చేసుకున్నారు. యేసుప్రభు తల్లిదండ్రులే తప్పుగా అర్థం చేసుకున్నారు. కళ్ళతో చూసే భూతం అనుకున్నారు తలంపులలో. మరి అలాగైతే మనము కేవలం చూడకుండా, వినుకోకుండా, ఎరగకోకుండా ఎన్నో తలంచుతున్నాం. మనం ఆ తలంచే తలంపుల ద్వారా పాప కారణాలు మనం పొందుకుంటున్నాం. కాబట్టి దేవుడు అన్నాడు, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. ఎందుకంటే మన తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి. మన తలంపులు పాప కారణమై ఉన్నవి. అంత మాత్రమే కాదు, 56వ కీర్తన 5వ వచనం చదవండి. కీర్తనలు 56వ కీర్తన 5వ వచనం. నాకు హాని చేయవలన తలంపులే మరి నిత్యము పుట్టుచున్నవి. హాని చేసే తలంపులు నిత్యము పుడుతూ ఉన్నాయి. ఏ విధముగా ఆదికాండం 6వ అధ్యాయంలో ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి అన్నాడో, అలాగే ఒకసారి కాకపోతే ఒకసారైనా మంచి తలంపులు రావాలి. కానీ ఇక్కడ నిత్యము హానికరమైన తలంపులే వారికి పుడుతూ ఉన్నాయి. అప్పుడు మనుషుల యొక్క తలంపులు ఎదుటి వారికి హానికరమైనవి. హానికరం అంటే వాటి జోలికి పోవాలనా, పోకూడదా?
ఇప్పుడు ఉదాహరణకి మనం మార్గంలో వెళ్తున్నాము, ఎక్కడైనా ఒక చోట డేంజర్ అని రాసింటారు, అక్కడికి వెళ్ళమనే వెళ్ళకూడదని అర్థమా? చెప్పండి. వెళ్ళాలనే వెళ్ళకూడదనే? వెళ్ళకూడదని. అలాగే ఇక్కడ దేవుడు అన్నాడు, నిత్యము మనకు వచ్చే తలంపులు హానికరమైనవి అంటే మన తలంపుల జోలికి పోవాలా పోకూడదా? పోకూడదని. మనము ఎదుటి వాళ్ళ విషయంలో మన తలంపులు ఉన్నాయా లేవా? ఉదాహరణకి నీ పిల్లలు, వాళ్ళు ఇప్పటికి 10 సంవత్సరాలు, అప్పుడే 20 ఏళ్ళ గురించి నువ్వు తలంస్తున్నావు. తలంపు ఉందా లేదా? కదా. మరి వ్యర్థమైన, హానికరమైన, పాప కారణమైన, ఎల్లప్పుడూ చెడ్డమైన తలంపులు వాటితో మనం పోవడం ఎందుకు? కీర్తనలు 2వ కీర్తన 1వ వచనం చదవండి. కీర్తనలు 2వ కీర్తన 1వ వచనము. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనులు ఎలా వ్యక్తమైన దానిని తలంచుచున్నవి. రైట్. జనాల యొక్క తలంపులు ఎలా ఉన్నాయి? వ్యర్థమైన తలంపులు. సో కాబట్టి దేవుడు చెప్పిన మాట సరైనదే. దేవుడు చెప్పిన మాట ఏంటి? మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. దేవుని తలంపులు చెడ్డవి కావు. దేవుని తలంపులో పాపము లేదు. దేవుని తలంపులలో హాని లేదు. దేవుని తలంపులు వ్యర్థమైనవి కావు. కానీ మన తలంపులు వ్యర్థమైనవి, పాపమైనవి, హానికరమైనవి, చెడ్డమైనవి. కాబట్టి మన తలంపులో జీవిస్తున్నామంటే మన తలంపులు ఎలాంటి తలంపులు? మనవే కాదు, మనకు ముందున్న వారైనా మన తర్వాత వారైనా ఎవరి తలంపులైనా ఇలాంటివే. కొన్ని ఉదాహరణలు చూద్దాం. నిజంగా ఈ తలంపులు హానికరమైనవేనా, వ్యర్థమైనవే, పాపకరమైనవా కాదనడానికి కొంతమంది తలంచిన తలంపుల యొక్క ఉదాహరణలు చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 3-4 వచనం చదవండి. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? రైట్. ఇప్పుడు వారి తలంపులు ఎలా ఉన్నాయి? మెచ్చుకునే తగిన విధంగా ఉన్నాయా? దురాలోచనలుగా ఉన్నాయా? అప్పుడు దేవుడు చెప్పిన మాట సరైనదేనా? మీ తలంపులు నా తలంపులు వంటివి కావు అంటే ఇక్కడ ఎవరు? ఇక్కడ శాస్త్రులలో కొందరు. శాస్త్రులు అంటే ఎవరు చెప్పండి? గ్రంథ విషయంలో పరిజ్ఞానం కలిగిన వాళ్ళే. వారి తలంపులే సరైనవి కావు. మనం ఏమైనా శాస్త్రులమా? అలాగైతే మన తలంపులు ఎంత ఘోరంగా, ఎంత నీచంగా, ఎంత అసహ్యంగా ఉంటాయో ఆలోచించేయండి. శాస్త్రుల తలంపులే దురాలోచనలుగా ఉన్నాయంటే మన తలంపులు ఎంత స్థాయిలో ఉంటాయో ఒకసారి ఆలోచించేయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయానికి రండి. 8-9 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలని మీతో చెప్పుచున్నాను. సో వీళ్ళ తలంపులు ఎలా ఉన్నాయి? మీలో మీరు తలంచుకుంటున్నారు, కానీ అలా తలంచుకోవకండి. ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? 7వ వచనంలో పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు వారితో మాట్లాడుతున్నారు. పరిసయ్యులు అంటే ఎవరు? బోధించేవారు. సద్దూకయ్యులు అంటే ఎవరు? వారు కూడా ఒక తెగ బోధించేటువంటి వారే, గ్రంథాన్ని పరిశీలించేటువంటి వారే. అప్పుడు శాస్త్రులకి తలంపుల విషయంలో సరైన నిర్ణయం లేదు, పరిసయ్యులకి తలంపుల విషయంలో సరైన నిర్ణయం లేదు, సద్దూకయ్యులకి తలంపుల విషయంలో సరైనటువంటి నిర్ణయము లేదు. సో మీరు ఇలా తలంచవద్దు అంటే మీరు తలంచాకండి, మానుకోండి, అది సరైనది కాదు, తప్పు అని దాని అర్థం. ఇక్కడ వీళ్ళే కాదు,
అపోస్తుల కార్యానికి రండి, 8వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదవండి. వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టు, నేనెవరి మీద చూపుతుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నా వీరుడని అడిగింది. చదవండి. పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందువని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఇతని తలంపు ఏంటి? డబ్బిచ్చి దేవుని యొక్క వరం తీసుకోవాలనుకుంటున్నాడు. ఆ వరం తీసుకొని మనసులో ఒక ఆలోచన ఉంది, ఒక తలంపు ఉంది. ఈ దేవుని వరంతో నేను ఏదైనా చేసుకోవాలా, ఎలాగైనా నాకు లాభం కూర్చుకోవాలా అని. అతని తలంపు కూడా సరైనదేనా? కాదు. అప్పుడు ఇతను ఎవరు ఇక్కడ? ఈ సీమోను అనేటువంటి వారు ఎవరు ఇక్కడ? గారడివాడు. సో అప్పుడు శాస్త్రి, పరిసయ్యులు, సద్దూకయ్యులు, గాడిలు చేసేవాళ్ళు అందరి తలంపులలో కరెక్ట్గా ఉన్నాయా, తప్పుగా ఉన్నాయా? మరి మన తలంపులు కరెక్ట్గా ఉంటాయని అనుకుంటున్నామా? మన వరకు వచ్చేసరికి మాత్రము కరెక్ట్గా ఉంటాయిలే అని అనుకుంటున్నామా? లేదా మన తలంపులు కూడా సరైనవి కావు అనుకుంటున్నామా? ఆనాటి ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క తలంపులు కూడా అలాగే ఉంది. రాజుల మొదటి గ్రంథం చూడండి, 18వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా, ఇశ్రాయేలు జనాలకు కూడా రెండు తలంపులు ఉన్నాయి. ఎందుకు రెండు తలంపులు? దేవుడు వాళ్ళకి మేలు చేసేమో దేవుడు, వీళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని శిక్షిస్తేనేమో యెహోవా దేవుడు నిజంగా దేవుడుగా ఉన్నాడా? ఉంటే మాకు శిక్ష ఎందుకు? వేరే దేవుడు ఏమైనా ఉన్నాడా? సో కాబట్టి ఇక్కడ ఏలియా గారు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపులలో మీరు బతుకుతారు, ఒక తలంపుకే రండి. అది మీ తలంపా, దేవుని తలంపా? దేవుని విషయంలో రెండు తలంపులు ఉన్నాయి. సో ఒక తలంపుకే రండి. సో ఇప్పుడు మనం కూడా ఏంటంటే రెండు తలంపులు వద్దు, మనకు రెండు కాదు, ఎన్ని రకాల తలంపులు ఉన్నాయో మనకే తెలియదు. దేవుని విషయంలో కొన్ని తలంపులు, కుటుంబ విషయాల్లో కొన్ని తలంపులు, ప్రార్థన విషయంలో కొన్ని తలంపులు, సంఘ విషయంలో కొన్ని తలంపులు, ఇచ్చే విషయంలో కొన్ని తలంపులు, పిల్లల భవిష్యత్తు విషయంలో కొన్ని తలంపులు కదా. ఇక లెక్కలేని తలంపులు మనం కలిగి ఉన్నాం. వాళ్ళైనా రెండు తలంపులే, మనం వాళ్ళకి మించిపోయినాం. కాబట్టి ఈ తలంపులన్నీ కూడా మనం ఏం చేయాలి? మానుకోవాలి. మానుకునే మనసు మనకుందా? మనం ఎవరి గురించి కానీ దేవుని విషయంలో కానీ తలంచుకోకుండా ఉండడము, అనుకోకుండా ఉండడం మనం మానేస్తున్నామా? ఒక సంగతి తెలియకపోతే నాకు తెలియదండి అని చెప్పగలవా? నా గురించి వాళ్ళు చెప్పకపోయి నాకు తెలుసులే వాళ్ళ గురించి అంటున్నావా? అది ఎంతవరకు కరెక్టు? దేవుడైతే ఇలా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గములను విడువలేను, దుష్టులు తమ తలంపులను మానవలేను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల దుష్టులు ఏం చేయాలి? తమ తలంపులను మానుకోవాలి.
మరి మనం మన తలంపులు మానుకుంటున్నామా? నీకేం తెలియకపోయినా, నువ్వేం చూడకపోయినా, నాకేం తెలియకపోయినా, నేనేం చూడకపోయినా, ఒక్కొక్కరి విషయాల్లో, ఒక్కొక్క పని విషయంలో మనకి ఎన్ని తలంపులు ఉన్నాయో అలా తలంపులు కలిగిన వారు దుష్టులు అన్నాడు. దుష్టులు తమ తలంపులు మానుకోవాలి. తలంచుకోవడం ఎవరి అలవాటు? దుష్టుని అలవాటు. మనం ఎవరము? దుష్టులమా క్రైస్తవులమా? క్రైస్తవులమని చెప్పుకునే దుష్టులమా? కాబట్టి మన తలంపులు మనం మానుకోవడం చాలా మంచిది. ఎందుకు మానుకోవాలి అని మీకు ప్రశ్న రావచ్చు. హెబ్రీ పత్రిక 4:12 చదవండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంది ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నాను. వాక్యం ఏం చేస్తా ఉంది? నువ్వు వినే వాక్యము, నువ్వు చదువుకునేటువంటి వాక్యము నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులని పరిశోధిస్తూ ఉంది. నీ తలంపులు సరైనవేనా? నువ్వెందుకు ఇలా అనుకుంటున్నావు? అలా అనుకోవడం మానేసేయి, ఇది కరెక్ట్ కాదు అని వాక్యము నిన్ను నీ హృదయంలోనికి దూరి నిన్ను పరిశోధన చేస్తూ ఉంది. నీకు అర్థమవుతా ఉందా? పరిశోధన చేస్తున్న సంగతి నువ్వు ఎరిగావా? అయినా వాక్యాన్ని పట్టించుకోవడంలే. నీ పాటికి నువ్వు అనుకుంటూనే ఉన్నావు, తలంచుకుంటూనే ఉన్నావు, తలంపులు ఉండనే ఉన్నాయి. సో అందుకే పౌలు గారు తలంపుల విషయంలో ఒక మంచి మాట చెప్పాడు. ఆయన ఫిలిప్పీ రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉండును. కావలి దేనికి? మన తలంపులకు నిజంగా చెప్పండి, కావలి ఉన్నారా ఎవరైనా? కావలి ఉంటే తలంపులు తగ్గించుకోవాలా, పెంచుకోవాలా? కావలి ఉంటే వచ్చే తలంపులని ఆపివేస్తూ ఉండాలి, రానికుండా చేయాలి. మన హృదయాల్లో ఎన్ని తలంపులు ఉన్నాయి? ఇంతకీ దానికి ఎవరైనా కాపలా ఉన్నారా? మన తలంపులకి ఎవ్వరు కాపలాగా లేరు కాబట్టి ఎటు పడితే అటు మనం తలంచుకుంటూనే ఉన్నాం అందరి విషయాల్లో. నా ఇష్టం అయిపోయింది. ఎన్ని లెక్కలేనన్ని తలంపులు మనకున్నాయి. లెక్కలేనన్ని తలంపులు దేవుని విషయంలో, సంఘ విషయంలో, ప్రార్థన విషయంలో, మనుషుల విషయంలో, కుటుంబాల విషయంలో లెక్కలేనన్ని తలంపులు మనం కలిగి. సో ఈ రోజు నుంచి నీవేం చేయాలంటే, ఏ తలంపులో మనం జీవిస్తున్నాము? నిజంగా మన తలంపులకి కాపలా ఉన్నారా ఎవరైనా? కాపలా లేని తలంపులలో మనం ఏమైనా జీవిస్తున్నామా? సో అప్పుడు మనుషుల తలంపులు మానుకోవాలి. ఎందుకు మానుకోవాలంటే అవి చెడ్డవి, వ్యర్థమైనవి, పాప కారణమైనవి. సో కాబట్టి మనం వాటి నుంచి బయటికి రావాలి. బయటికి రాకపోతే వాక్యం వినే వాక్యం నేను ఊరిక ఉండనేది. అది నీ తలంపులని, నీ హృదయాన్ని శోధిస్తూ ఉంది. దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా
మనకు మన యొక్క తలంపులకి కాపలా ఉన్నాడు. కాబట్టి మన తలంపులు జాగ్రత్తగా ఉండాలి. ఇది మనుషుల యొక్క తలంపు. రెండవది చెప్పాడు నా తలంపులు అన్నాడు దేవుడు. రెండవది దేవుని తలంపులు అని రాసుకున్నాం. దేవుని తలంపులు. చాలా మందికి దేవుని తలంపులు అర్థం కావడంలే. ఎందుకు? మీకా గ్రంథము 4వ అధ్యాయం చూడండి. మీకా గ్రంథము 4:12 చదవండి. పల్లములో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. దేవుని తలంపులు చాలా మంది తెలుసుకోవడంలే. ఈనాటికి చాలా మంది తెలుసుకోవడంలే. ఎందుకు? కారణం ఏంటి? దేవుడు ఎన్ని కార్యాలు చేసినా మన తలంపులు వదిలిపెట్టి దేవుని తలంపులలోనికి పోవాలి, మన తలంపులు మానుకోవాలి, మన తలంపులను విసర్జించాలి అన్న ఆలోచన చాలా మందికి రావడం లేదు. కారణం ఒక్కటే. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 16వ అధ్యాయానికండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆయన నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలచుచున్నావు కానీ దేవుని సంగతులను తలపపోయి ఉన్నావని పేతురుతో చెప్పాడు. ఎందుకు దేవుని సంగతులు అర్థం కావడం లేదు అని అంటే, ఎప్పుడు మనుషుల సంగతులనే తలంచుతున్నామా? దేవుని సంగతులు మనం తలంచడం మానుకున్నాం. మీకు ఒక 10 నిమిషాలు సమయం ఇచ్చామనుకోండి, ఈ వాక్యం అయిపోయిన వెంటనే మళ్ళీ మనము మన కుటుంబం వైపు, మన పిల్లల వైపు, లోకం వైపు, వాటి వైపు వెళ్ళిపోతాం. సో మనుషులు ఎప్పుడు కూడా మనుషుల సంగతుల్ని తలుస్తున్నారు, దేవుని సంగతుల్ని ఆలోచన చేయడము లేదు. కాబట్టి చాలా మందికి మనుషుల తలంపులు అర్థమైనంత ఈజీగా దేవుని తలంపులు అర్థం కావడము లేదు. దేవుని తలంపులు ఎన్ని ఉన్నాయో తెలుసా? నువ్వు తెలుసుకోవాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే లెక్కలేనన్ని దేవుని తలంపులు ఉన్నాయి. చదవండి. కీర్తనలు 40వ కీర్తన. కీర్తనలు 40వ కీర్తన 5వ వచనం చదవండి. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారము. వాటిని వివరించి చెప్పేదనను కొట్టినా అవి లెక్కకు మించి ఉన్నాయి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. ఎన్ని ఉన్నాయి? కౌంటింగ్ ఉన్నాయా? మరి లెక్కకు మించినటువంటి దేవుని తలంపులు ఉంటే, ఎప్పుడూ మన తలంపులే, మనం అనుకునేటివే, మన కారణాలుగా ఉండేటివే, మనం చూసిందే అని అనుకుంటే దేవుని తలంపులోనికి మనం ఎప్పుడు ఎంటర్ అయ్యేది? ఏదో కొన్ని కాదు, బహు విస్తారంగా ఉన్నాయి, లెక్కకు మించి ఉన్నాయి. అన్ని తలంపులు మనకి ఎప్పుడు అర్థమయ్యేది? అర్థం కావాలంటే మనం మన తలంపులు మానేస్తేనే అర్థమవుతాయి. మనం మన తలంపుల నుంచి బయటికి రావాలి. యేసు ప్రభువారు పేతురు గారితో చెప్పినట్లుగా, నీవు మనుషుల సంగతులనే తలంచుకుంటున్నావు కానీ దేవుని సంగతులు తలంచడము. అప్పుడు మనుషుల గురించి ఆలోచించడము, తలంచుకోవడం మానేసేయండి, వదిలేసేయండి. దేవుడు, దేవుని ప్రేమ, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని ఆజ్ఞలు, దేవుని మనస్సు, వాటి మీద మీ తలంపులు పెట్టండి కదా. నెహెమ్యా గ్రంథం చూడండి, 9వ అధ్యాయం 35వ వచనం. ప్రజలు ఎలా ఉన్నారో చూడండి.
నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనం. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపి గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారముగా ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయి తమ చెడు నడకలను విడిచి మారు మనసు పొందిరే. ఎందుకు వారు దేవుని సేవించలేదు, ఎందుకు వారు మారు మనసు పొందలేదు అని అంటే దానికి ముఖ్యమైన కారణం చెప్తున్నాడు. కారణం ఏంటి? గొప్ప ఉపకారములను తలంచక, దేవుడు వారికి చేసినటువంటి ఉపకారములను వారు తలంచుకోకుండా ఎప్పుడూ మనుషుల గురించి, పక్క దేశాల గురించి, పక్క రాజ్యాల గురించి, పక్క రాజ్యంలో రాజు ఉన్నాడు, మాకు ఒక రాజు ఉంటే బాగుంటుంది, పక్క రాజ్యంలో రాజు కొడుకుంటాడు, ఆ కొడుకు పెద్దోడైతాడు, ఇక్కడ మాకు కూడా ఒక రాజు ఉంటే ఆ రాజుకు కొడుకు ఉంటే అతను మాకు రాజు అవుతాడు. ఇలా ఎప్పుడూ వ్యక్తుల యొక్క సంగతులు ఆలోచిస్తున్నారు కానీ దేవుని యొక్క ఉపకారంలో వాడు ఏ రోజు కూడా తలంచలేదు. ఈ రోజు కూడా మనము ఎప్పుడు మన పక్కింటోళ్ళు, మన ఎదిరింటోళ్ళు, మన బంధువులు, మన యొక్క ఇరుగు పొరుగు వారు, మనతో కూడా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం వచ్చింది, ఇల్లు కట్టినాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, పిల్లలకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళకు డబ్బు వచ్చింది, వాళ్ళకి ఇది వచ్చింది, వాళ్ళకి అది వచ్చింది, ఇదే సరిపోయింది తప్పితే దేవుడు నా జీవితంలో ఏమి చేశాడు, నేను ఎందుకు బతికి ఉన్నా, నా విషయంలో దేవుని యొక్క తలంపులేంటి, దేవుడు నాకు ఇంత ఆయుష్ ఎందుకు ఇచ్చాడు, దేవుడు నన్ను ఈరోజు సజ్జుడిగా ఎందుకు ఉంచాడని ఎప్పుడైనా మనం తలంచామా? అందుకే ఈరోజు కూడా మనము వారిలాగే ఉన్నాం. వాళ్ళకంటే ఏంటి? వారు దేవుని సేవించలేదు, మనం కూడా దేవుని సేవించడం లేదు. వారికి మారు మనసు లేదు, మనకు కూడా మారు మనసు లేదు. కారణం ఏంటంటే మన తలంపులే అడ్డం వస్తున్నాయి. కాబట్టి దేవుని కార్యాల్ని, దేవుని ఉపకారాల్ని మనం తలంచడం నేర్చుకోవాలి. సమూయేలు గ్రంథానికి రండి. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం. ఆయన సేవించడం అనేది ఆవశ్యకం. మీరు ఆయన సేవించాలంటే మీరేం చేయాలి? ఆయన మీ కొరకు ఏ ఏ గొప్ప కార్యాలు చేసినో అవి మీరు తలంచుకోండి. కానీ వారు అవి తలంచుకోవడంలే. ఈరోజు మనం కూడా అంతే. దేవుడు నా కుటుంబానికి, నాకు ఏం కార్యాలు చేశాడో చూడంలే. పక్కింటికి ఏం చేసినాడు, ఆ సంఘంలో వాళ్ళకి ఏం చేసినాడు, వీళ్ళకేం చేసినాడు, వాళ్ళకేం చేశాడు, వాళ్ళ పిల్లలకేం చేశాడు, ఇదే సరిపోయింది. కాబట్టి ఇవి మనం మానుకొని దేవుని కార్యాల్ని, దేవుని ఉపకారాల్ని, మన ఎడల ఆయనకు బహుగా ఉన్నటువంటి, విస్తారంగా ఉన్నటువంటి తలంపులను మనం ఆలోచించడము, ధ్యానించడం మొదలు పెట్టాలి. అంతేకాదండి, క్రీస్తే మన తలంపై ఉండాలి, దేవుని కార్యాలే మన తలంపులై ఉండాలి, దేవుని ఉపకారములే మన తలంపులై ఉండాలి, యేసు ప్రభు వారే మన తలంపు. నేను ఎప్పుడు యేసు ప్రభు గురించే తలంచుకుంటూ ఉండాలి, తలంచుకుంటూ ఉండాలి. ఉన్నామా? హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. మీరు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఎవరైనా? యేసు ప్రభుని. ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మనం ఎక్కువగా మన భర్త, మన భార్య, మన పిల్లల్ని, మన కుటుంబంలో వారిని తలంచుకుంటున్నామా? క్రీస్తుని తలంచుకుంటున్నామా?
మీ పిల్లలు తిన్నారా తినలేదా, పడుకున్నారా పడుకోలేదా, ఎక్కువ తిన్నారా తక్కువ తిన్నారా, ఎందుకు నిద్రపోలే, ఎందుకు ఎక్కువ నిద్రపోతున్నాడు, మీరు డ్యూటీలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా తలంపులలో వారే ఉంటారు. మీ భర్త మీద, మీ పిల్లల మీద, మీ భార్య మీద, మీ పని మీద, వాటి మీదనే. కానీ ఎక్కడ రండి, నీ తలంపులు క్రీస్తు పేరుపై ఉండాలి. మన తలంపులు దేవుడు చేసే ఉపకారముల మీద ఉండాలి. మన తలంపులు దేవుని కార్యాల మీద ఉండాలి. మన తలంపులు మనకు వాక్యం చెప్పేటువంటి నాయకుల మీద ఉండాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చూడండి, 7వ వచనం 17 క్షమించండి, హెబ్రీ పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించు. ఎవరిని తలంచుకోమన్నాడు? మీ పైన నాయకులుగా ఉన్న వారిని కదా. హెబ్రీ పత్రిక 13:7 కూడా చదవండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులను జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించు. ఎవరిని శ్రద్ధగా తలంచుకోమంటున్నాడు? మన పైన నాయకులుగా ఉన్నవారు. అంటే మనకి ఎవరైతే సత్యం బోధిస్తున్నారో, సత్యం నేర్పిస్తున్నారో వాళ్ళే మన నాయకులు. వాళ్ళ మీద మీకు వాళ్ళ విషయం మీకు ఎన్ని తలంపులు ఉన్నాయి? అసలు వాళ్ళ తలంపులో ఉన్నారా? దేవుడు కానీ, దేవుని కార్యాలు కానీ, దేవుని ఉపకారములు కానీ, క్రీస్తు ప్రభు వారు కానీ, నాయకులు కానీ మన తలంపులలో ఉన్నారా? ఉదాహరణగా నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం. దేవులో తలకు పుట్టింపగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చేసాను. అంతలో ముందు వచ్చిన వారిని కూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడేది. అందులో రాయబడిన వంశావళులు ఇవి. ఆయన తనకై తాను తలంచుకుంటున్నాడా? దేవుడు తన హృదయంలో తలంపు పుట్టిస్తే తలంచుకుంటున్నాడా? ఈరోజు మన జీవితంలో కూడా మనకై మనం తలంచుకుంటున్నామా? దేవుడు మన హృదయాల తలంపులు పుట్టిస్తే పుట్టించుకుంటున్నామా? దేవుడు మన విషయంలో తలంపులు కలిగి ఉండన్న ఆలోచన మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. దావీదు గారు చెప్పిన మాట గుర్తుందా? 139వ కీర్తన చూడండి. కీర్తనలు 139వ కీర్తన 17వ వచనం. దేవుని తలంపులు ఎంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దావీదు గారికి ఎవరి తలంపులు ప్రియముగా ఉన్నాయి? నీ తలంపులు. నీ తలంపులు అంటే దేవుని తలంపులు. సో ఇప్పుడు మన జీవితంలో ఎవరి తలంపులు మనకు ప్రియంగా ఉన్నాయి చెప్పండి. నా జీవితంలో ఎవరి యొక్క తలంపులు మనకు ప్రియముగా ఉన్నాయి? మన తలంపులే మనకు ప్రియంగా ఉన్నాయా? దేవుని తలంపులు మనకు ప్రియముగా ఉన్నాయా? గుర్తుపెట్టుకోండి, మన తలంపులు మనం మానుకుందాం. ఎందుకంటే మన తలంపులు చెడ్డవి, పాప కారణము.
వ్యర్థమైనవి, హానికరమైనవి మనం అనుకుంటున్నామే కానీ వాటిలో ఏది కూడా సరైనది కాదు. కాబట్టి దేవుని ఉపకారములు, దేవుని కార్యములను, యేసు ప్రభు వారిని, మన పైన నాయకులుగా ఉన్న వారిని మనం మంచి తలంపులుగా వారిని తీసుకొని మన మనసులో పెట్టుకొని నెహెమ్యా గారి వలె, దావీదు గారి వలె, పౌలు గారి వలె మన మంచి తలంపులలో మనము సాగిపోదాము. మన జీవితము దేవుని తలంపులలో ఉన్నటువంటి జీవితాన్ని మనము జీవిద్దాం. అట్టి కృపను దేవుడు మనకి దయచేయను. కాబట్టి ఈ వ్యర్థమైన తలంపులన్నీ కూడా మనం మానుకొని ఆత్మ సంబంధముగా మనమందరం కూడా ఎదిగి ఫలించే ప్రయత్నాన్ని చేద్దాం. చాలా ఓపిక, ఆసక్తిగా వెంబడిస్తున్నటువంటి మీకు అందరికీ ప్రభునామములో వందనములు చెల్లిస్తూ పాఠాన్ని ముగిస్తున్నాము.